అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. ఒరేయ్ తమ్ముడు, తమ్ముడు ఏం జేస్తున్నావు? ఆగక్క గేమ్ ఆడుతున్నా నేను. టమాటా రైస్ ఓకేనా? ఓకే అక్క. అయ్య బాబోయ్! రోజు ఇదేనా? నా వల్ల గాదు. ఏదైనా వెరైటీగా తినాలి అనుకున్నప్పుడండి, ఈ టమాటా రైస్ చేసి చూడండి. ముందుగా అండి 1:30 గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత అండి ఒక గ్లాస్ నీళ్ళేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. లోపండి స్టవ్ ఆన్ చేసుకొని, గిన్నె పెట్టుకొని, 2 గ్లాసులు నీళ్ళేసుకొని, 4 టమోటాలు, 4 వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, చిటికెడు సాల్టేసుకొని, ఒకసారి తిప్పేసుకొని 10-12 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికిచ్చేసుకోండోయ్! ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 చెంచా నెయ్యి, 1 చెంచా జీలకర్ర, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, పువ్వు, చెక్క అన్నీ వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయి, 2 మిర్చి వేసుకొని కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ ఇక్కడ చూపించిన విధంగా వచ్చినప్పుడండి టమాటా వేసేసుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానండి. ఒకవేళ పెద్ద సైజ్ లేవు అని అనుకుంటే 2 చిన్న టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత అండి కరివేపాకు, జీడిపప్పు వేసుకొని తిప్పేసుకోండి. జీడిపప్పు వేగేంత వరకు ఆగి మనం ముందు టమోటా ఉడకపెట్టుకున్నాం కదండీ! అది చల్లారాక మిక్సీలో వేసి తిప్పేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలాక చిటికెడు పసుపు, ఒక చెంచా ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో నీళ్ళేసుకోవాలండి. నేనిక్కడ 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి. ఒక్కసారిగా మొత్తం తిప్పేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఈ 2 విజిల్స్ రావాలండి. ఇది అయ్యేలోపు మీకో పొడుపు కథ. అడవిలో సీతమ్మ ముగ్గేస్తోంది. మీకు గాని జవాబు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండే. అంతేనండి. ఎంతో రుచికరమైన టమాటా రైస్ రెడీ. తినరా తమ్ముడు. తింటా అక్కయ్య. నాకు తప్పదు కదా ఇది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. బాయ్.